వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119:49. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించినావంటూ రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తంటూ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మనం అనేక సార్లు భయపడుతూ ఉంటాము. దేవుడు తన వాగ్దానాలను తన బిడ్డలకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అయినను దేవుని యొక్క కృప బాహుల్యం చొప్పున దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ బట్టి దేవుడు వాటిని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో ఈ యొక్క 4వ తరము వారు వాగ్దాన దేశాన్ని వారు ప్రవేశిస్తారని చెప్పినప్పుడు, అబ్రహాము మరణించిన తర్వాత అక్షరార్థంగానే చారిత్రకంగా 4వ తరం వారు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానియేలు కూడా 70 సంవత్సరాల తర్వాత ఆ చరణం ముగించబడిన తర్వాత నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమంటూ దేవుని గణపరచడం జరిగింది. మన జీవితంలో కూడా దేవుడు తన కృపా బాహుల్యమును కుమ్మరించును గాక. ఆమేన్.